నమస్కారం ఎంసీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు వార్తల్లోని వివరాలు. పలమనేరు అంగన్వాడీ కేంద్రాలలో తాళాలు పగలగొట్టిన సచివాలయ సిబ్బంది వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. సోమవారం గంటూరు ఇందిరమ్మ కాలనీలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సమావేశంలో మండి సుధా, వైస్ చైర్మన్ రవి మరియు రహీం ఖాన్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య ఖర్చును 25 లక్షలకు పెంచడంపై సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తిరుపతి కలెక్టరేట్ నుండి పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. పలమనేరు అంగన్వాడీ కేంద్రాలలో తాళాలు పగలగొట్టిన సచివాలయం సిబ్బంది వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. సచివాలయంలో ఆడుకుంటా ఉన్నారు. అంగన్వాడీలో ఉయ్యాలు ఊగుతా ఉన్నారు. 8 స్కేల్లో ఉయ్యాలు ఊగేది బ్యాట్ బాగా కొట్టుకుంటున్నారు సార్. అడుగుతా ఉంటాం మేము గవర్నమెంట్ ని. అది ఒక మినీ సెంటర్ సార్. నాకు కనీసం సెంటర్ కూడా లేదు. నాకు ఎలిమెంటరీ స్కూల్ ఇచ్చారు. ఆ ఎలిమెంటరీ స్కూల్లో కనీసం బాత్రూమ్స్ కూడా లేవు. టీచర్ పోవడానికి లేదు, పిల్లలు పోవడానికి లేదు. బయట తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని వస్తా ఉన్నాను. అలాగే నా సెంటర్కి ఒక ఇన్ఛార్జి సెంటర్ ఇచ్చారు. ఎందుకు వస్తాం సార్ ఇక్కడ దాకా? బలిసింటే అంగన్వాడీ టీచర్ గా పని ఎందుకు చేస్తాము? ఎమ్మెల్యేలు భార్యలు, ఎమ్మెల్యేలు పుట్టినింటి వాళ్ళు అట్లయితే మేము ఇంట్లోనే ఉండింటాం సార్. మాకెందుకు ఇట్లా రోడ్డు ఎక్కాల్సిన అవసరము? ఇప్పుడు వచ్చి కూర్చొని మీతో వాదించాల్సిన అవసరం ఏం సార్? ఒక్కరోజు పని చేయమన్నాను సార్ అంగన్వాడీలో. ఒకే ఒక్కరండి అంతే. లేకుంటే మేము నెలల కొద్దీ ఇలాగనే ఉంటాము. కానీ వీధులు పాలయ్యేది మేము, మాతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పసి పిల్లలు వాళ్ళు పాపం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు పనికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ పిల్లల్ని ఎక్కడ వదిలేసి వెళ్తారు? అప్పుడు ఆ ఇంటికి ఆర్థికంగా వాళ్ళు వెనుకబడిపోతారు. వాళ్ళు సరైన టైంకి కూడా అన్నం అర్థమవుతుంది. కానీ కించపరిచేలాగా మాట్లాడితే మా కడుపు ఎంత కాలుతుంది సార్, మాకెంత బాధ అవుతుంది సార్. ఆ పసి పిల్లలు వాళ్ళకి అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళు. మేము వాళ్ళ అమ్మ నడిస్తే గుజ్జుగిస్తాము, ఎత్తుకొని ఏడిస్తే లాలిస్తాము. ఇన్ని పనులు చేస్తే పని లేక పాటు లేక రోడ్లో వెక్కి ఒళ్ళు బలిసి రోడ్ల పైన కూర్చున్నాము అంటారు ఎమ్మెల్యే.
ఏంటంటే సార్, అంగన్వాడీ టీచర్ కానీ హెల్పర్ కానీ స్టాక్ను సొంత ఇంట్లో పెట్టుకోకూడదు, వాళ్ళ బంధువుల ఇంట్లో కూడా పెట్టకూడదు. ఇప్పుడు మేము ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు వాళ్ళేమో ఖాళీ చేపిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి, దానికి సేఫ్టీ ఏముంది అనేది ఇప్పుడు వాళ్ళంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానిపైన మీరు అఫీషియల్గా వచ్చిన వాళ్ళు అఫీషియల్గానే మాట్లాడినారు సార్. కొంతమంది తిరగబడినారు, మేము ఎదుర్కొన్నాము. మా బాధలు మేము చెప్పుకున్నాం. తాళాలు పగలగొట్టడం అనేది న్యాయమా అన్యాయమా చెప్పండి సార్. తప్పకుండా దీన్ని సార్ దృష్టికి తీసుకెళ్తాం. దీని మీద ఏం చేయాలనేది సార్ చెప్తారు మనకి ఇక్కడ నుంచే కాదు. ఎందుకంటే మన జిల్లాలో జరిగి ఉండదు, ఏదైనా జరిగి ఉంటే అన్ని చోట్ల ఎక్కడ జరిగి ఉండొచ్చు. ఆ విధంగా అన్ని తెలుసుకొని మనకి ప్రభుత్వం నుంచి ఏదో వస్తుంది. అవునవును, ఈ విషయాన్ని తప్పకుండా నేను సార్తో మాట్లాడతానమ్మా. ఎందుకంటే చిన్న విషయం కాదు కాబట్టి చిన్న విషయాలు ఏదైనా మనం చేయొచ్చు, కానీ పెద్ద విషయాన్ని మనం, ఎందుకంటే మీది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దాంట్లో మనం ఇక్కడ ఓన్లీ డివిజన్ పరిధిలో మనం ఏదైనా తీసుకున్నామంటే దానివల్ల తప్పులు జరిగే ఆస్కారం ఉంటుంది. అది కేవలం మన జిల్లా యంత్రాంగం నుంచి వస్తేనే మనం ఏదైనా చేస్తే అది కరెక్ట్గా ఉంటుంది. మీకు ఒక పర్మనెంట్ దీంట్లో మనం ఏదైనా ఇన్వాల్వ్ అయ్యంటే సచివాలయం స్టాఫ్ మీరు బాధపడటం బాధపడటము, మళ్ళీ మీరు బాధ తిరగడం, ఇలాంటివన్నీ మనం అవ్వాల్సిన అవసరం లేదు. అదే జిల్లా యంత్రాంగం నుంచి వచ్చినప్పుడు అది అందరూ కూడా ఒక నీట్గా ఒక ప్రాసెస్ ప్రకారం ఏదో చేసి పెడతారు. అర్థమైందా? దానికి సార్తో మాట్లాడతాం తప్పకుండా. అన్ని ఆర్డీ ఆఫీసులు వెళ్ళారు కాబట్టి అందరూ ఆర్డీ ఆఫీసర్స్ కూడా మాట్లాడతారు తప్పకుండా సార్తో. మీరు చెప్తారు సార్ ఏదన్నా అన్న విషయాన్ని. సో దాని ప్రకారం ఏం చేయాలని చేద్దాం. మాట్లాడతాము, లెటర్ కూడా పెడతాము. ఏదో దాని మీద ఏదో ఒక సొల్యూషన్ ఇస్తామని మేము అడుగుతున్నాం సార్. మేము వేరే అడగలాగా సార్. అదే మీరు అడుగుతుంది వాళ్ళు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అన్నది వాళ్ళు ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం చేయగలము. ఆ లోపల మనం మన స్థాయిలో మనం చేయడానికి ఉండదు. తప్పకుండా మనం చేయగలిగింది ఏంటి అంటే మీరు చెప్తున్న అన్నింటినీ కూడా మనం కలెక్టర్ గారి దృష్టికి, కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అది వరకు మనం చేయగలము. దాన్ని తప్పకుండా చేద్దాం. ఈరోజు గంటావూరు ఇందిరమ్మ కాలనీలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి విచ్చేశారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ రవి మరియు రహీం ఖాన్ పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా పిల్లలు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి మన ఎమ్మెల్యే గారు సహకారంతో ఈరోజు 8th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు వచ్చింది. నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ కూడా రావాలని కోరుకుంటా ఉన్నాను. పిల్లలందరికీ నా ఆశీస్సులు. పిల్లలందరూ బాగా చదువుకొని పేరెంట్స్కి మంచి పేరు తేవాలని కోరుకుంటాను. పిల్లలకందరికీ కూడా నా ఆశీస్సులు. ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన గట్టావూరు కాలనీ, ఇందిరమ్మ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ ఆపద్బాంధవుడు అభివృద్ధి చోదకుడు ఎస్కే జాఫర్ భాయ్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఆశీనులైన మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి గారికి, हमारे चेयरमैन साहब एक बार अच्छा याद रखिए. అదేవిధంగా వైస్ చైర్మన్ రవి గారికి, రహీం ఖాన్ గారికి. ఇక్కడ కొంతమంది పేర్లు నాకు తెలుసు, కొంతమంది పేర్లు తెలియదు, దయచేసి అన్నిదా భావించకండి. ఉపాధ్యాయ బృందములకు ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్కి, అదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్ గారికి, ముఖ్యంగా ఈ మన భారత భవిష్యత్ నిర్మాతలైన విద్యార్థులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటే ఒక విద్యార్థిని మనము ఇంటి నుంచి ఒక బడికి పంపాలంటే ఒక మహాయజ్ఞం. అటువంటిది ఇంతమంది పిల్లలకి ఇక్కడ ఎలిమెంటరీ స్కూలు, ప్రైమరీ స్కూల్, అదేవిధంగా జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా ఇక్కడికి తీసుకురావడము మీరే కాదు మేమందరూ కూడా చేసుకున్న అదృష్టం. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి వ్యయ ప్రయాసాలు కోర్చి అనేది కూడా చెప్పాల్సి వస్తుంది. దాదాపు 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు వెళితే కానీ మనం నడుచుకొని కావచ్చు, ఆటోలో కావచ్చు, సైకిల్ పైన కావచ్చు, బైక్ పైన కావచ్చు వెళితే కానీ మనకి ఇంత సౌకర్యం ఎక్కడా లేదు. అదే మన ఇంటి దగ్గర ఇటువంటి పాఠశాలను అప్గ్రేడ్ చేసి మన దగ్గరకు వచ్చి మనమల్ని రమ్మని మన పాఠశాలలో చదువుకోమనడము మనమందరూ చేసుకున్న పుణ్యం. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఇక్కడ కొద్దిగా మా ముఖ్యమంత్రి గారి గురించి కూడా చెప్పాలి దయచేసి. ఎందుకంటే విద్య పైన అతనుకున్న శ్రద్ధ ఏ ముఖ్యమంత్రికి లేదు. ఇంగ్లీష్ మీడియం అనేది
మన ప్రైమరీ స్కూల్లో చిన్నపిల్లలకి వాళ్ళ చిన్న స్థాయి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు అనర్గళంగా మాట్లాడాలి, అనర్గళంగా రాయాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. ఈ ఊర్లోనే కాదు, ఈ జిల్లాలో కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలందరూ కూడా తడబడకుండా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నిర్మింపజేసుకునేదానికి ఒక ఇంగ్లీష్ మీడియం అనే దాన్ని తీసుకురావాలని ఆయన ఆలోచించడం మనం అందరూ కూడా చాలా సంతోషపడాలి. అదేవిధంగా కూడా నాడు నేడు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఈవేళ పిల్లలకి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఈవేళ మన పిల్లలందరూ కూడా యూనిఫామ్స్ కావచ్చు, షూలు కావచ్చు, సాక్సులు కావచ్చు, స్టడీ మెటీరియల్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇవాళ మన అందరి దగ్గరికి, మన ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి అందజేసి ఇవాళ మనల్ని అందరినీ కూడా బాగు చదువుకోండి, బాగుపడండి, బాగుండండి అనే ముఖ్యమంత్రిని మనమందరూ కూడా అభినందించాలి. ఎందుకంటే విద్యాదానం మహాదానం, విద్య లేని వాడు వింత పశువు. నువ్వు లక్ష కాదు కోటి రూపాయలు డబ్బున్న లెక్కేసేవాడు రాయనోడు ఉంటే వాడికి ఎందుకు ఉపయోగపడు, సమాజానికి ఉపయోగం లేదు. ఐశ్వర్యం అనేది ఈరోజు ఉంటుంది, వెళ్ళిపోతుంది. విద్య అనేది మనం చనిపోయేంత వరకు చదువుతూ ఉండొచ్చు, చనిపోయేంత వరకు చెప్తా ఉండొచ్చు. విద్యలో అంత మహత్యం ఉంది. విద్య మహావృక్షము, దాని కింద ఎంతమందినైనా మనం పెంపు చేయొచ్చు. మనం ఎందరికైనా భవిష్యత్తును మార్గ నిర్దేశనం చేయొచ్చు. భగవంతుడు ఈ మానవ సమాజానికి ఇచ్చిన ఏకైక సంపద విద్య. ఈ చదువు అనేది ఆషామాషి కాదు. నేను మిమ్మల్ని ఉత్సాహపరిచేదని చెప్పలేదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా తల్లిదండ్రులకు నాదొక సూచన, దయచేసి మేము చిన్నపిల్లప్పుడు సాలేహా మేమంతా కూడా ఒకటి చదువుకున్నాము. 4th క్లాస్లో నేను వాసన్ ఫోటో స్టూడియో దగ్గర తప్పిపోతే ఊరంతా వెతికి పట్టుకొని పోయినాను మా ఇంటికి. 4వ తరగతి. వీళ్ళు ఎంత చదువుతున్నారో నాకు తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లో మనకు యాప్స్ డౌన్లోడ్ చేసేంత నాలెడ్జ్ భగవంతుడు ఇచ్చాడు ఆ దేవుడు ఈ పిల్లలకి అందరికి. మాకు అప్పుడు ఆ పలక తప్పితే ఇంకేమి తెలియదు. రోడ్లోకి పోతే ఇంట్లోకి రాలేము, ఇంట్లోకి పోతే రోడ్లోకి పోలేము. అటువంటి అంటే అంత స్కిల్స్ లేవు. ఇప్పుడు ఆ భగవంతుడు మీకు ఒక వరం ఇచ్చినాడు. అందరికి మంచి తెలివి ఉంది, పిల్లలు షార్ప్గా ఉన్నారు. దయచేసి పేరెంట్స్కి నేనేం చెప్తానంటే, సెల్ ఫోన్ మహమ్మారిని దూరం చేయించండి. అది సొంతంగా ఆలోచన చేయలేదు. ఎంతసేపు దానిపైన మనల్ని ఆధారపడే విధంగా మన సమాజాన్ని మొత్తం తయారు చేసింది. కాబట్టి దయచేసి ఆ సెల్ ఫోన్ నుంచి పిల్లల్ని దూరం పెట్టండి. వాళ్ళకి మంచి చదువు ఇప్పించండి. చదువు చెప్పేదానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు, పాఠశాల సిద్ధంగా ఉంది, చేతికి పుస్తకాలు ఇచ్చినారు, తినేదానికి భోజనం పెడతా ఉన్నారు. మనం చేయాల్సింది వాళ్ళ చేతికి ఆ ఫోన్ ఇవ్వద్దండి దయచేసి. ఒక పిల్లోడు ఫోన్ పట్టుకొని చేతిలో కూర్చుంటే చుట్టూరు 10 మంది కూర్చుంటా ఉంటారు. దానివల్ల అనర్థం తప్పితే మనకు ఉపయోగం ఏం లేదు. దయచేసి ఇటువంటి చిన్న మనం చిన్న ఒక మాట, అరే చూడొద్దురా ఫోను, తీసుకోవద్దురా ఫోన్ అంటే మనం వాళ్ళ బారి నుంచి తప్పించుకొని మనకేదో పర్సనల్ పనులు చూసుకునే దానికి వాడిని డైవర్ట్ చేసేదానికి వాడి ఒక ఫోన్ ఇచ్చేసి పోయి చూసుకుంటా ఉంటారా అంటే మన పని మనం చేసుకుంటా ఉంటాం. దయచేసి ఇటువంటివంతా ఎంకరేజ్ చేయండి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ పాఠశాలని జిల్లా పరిషత్ హై స్కూల్గా తీసుకురావడానికి ఎవరైతే కష్టపడి ఈ స్థాయికి పాఠశాలని అప్గ్రేడ్ చేయడానికి ఎవరైతే కష్టపడినారో వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ పాఠశాల మరి మళ్ళీ ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కళాశాల కూడా ఈ ఏరియాలోనే రావాలని, దానికి మీరందరూ కూడా పాటుపడాలని, మీరెవరు పట్టణానికి పోయి ఎటువంటి ప్రమాదాలకు ఇబ్బందులకు లోన్ కాకూడదని మీరందరిలో కూడా ఒక ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, టీచర్లు అందరూ కూడా తయారు కావాలని, ఈ పాఠశాల ఏ ఉద్దేశంతో అయితే స్థాపింపబడిందో దానికి సార్థకం చేకూర్చాలని ఉపాధ్యాయులు ఏదైతే కష్టపడతా ఉన్నారో వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా మీరందరూ మీ చేతిలో ఉంది. మీరు ఇస్తేనే అవుతుంది, లేకపోతే కాదని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన వేదిక పైన ఉన్న వారికి, వేదిక ముందున్న మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరంలో 5 లక్షల నుంచి 25 లక్షల వైద్యం చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. అన్ని రకాల వైద్యం అందించే అవకాశం కల్పించారని, ఏపీని ఆరోగ్యగాంధ్రగా మార్చే చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. యాప్ను డౌన్లోడ్ చేసుకుని వైద్యశాలలు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య సురక్ష ద్వారా పరీక్షలు, మందులు పంపిణీ చేస్తున్నామని ప్రతిపక్షాలు కూడా గుర్తించాలన్నారు. మెడికల్ కాలేజీలు, వైద్యశాలను నిర్మిస్తున్నారని ఉద్దానం ఒక నిదర్శనమన్నారు.
విలేజ్ క్లినిక్లు నిర్మించామని, సచివాలయ పరిధిలో వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. వైఎస్ఆర్ తర్వాతనే విద్య, వైద్యంలో మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. 53,126 మంది వైద్య విభాగంలో నియామకం పొందారని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇంకా సీట్ల సర్దుబాటు చేసుకోలేదని అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసుకునేందుకే వారికి సమయం లేదన్నారు. ఇద్దరు నాయకులు ఎక్కడ పోటీ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయటం ఖాయమని స్పష్టీకరణ చేశారు. ఎల్లో మీడియా ప్రచారాన్ని తాను పరిగణలోకి తీసుకోరని పేర్కొన్నారు. ఇంకా సెంటర్గా ఓకేనా. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కార్డు అనేది పేదవాడికి సంజీవిని లాంటిదని రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పటి నుంచి అందరికీ తెలిసిన విషయం. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏ విధంగా ప్రొసీజర్ని తగ్గించి చుట్టుపక్కల జిల్లాలలో, చుట్టుపక్కల రాష్ట్రాలలో సూపర్ స్పెషాలిటీస్లో ఎక్కడా లేకుండా చేసి, రాష్ట్రంలో కూడా చాలా లిమిటెడ్ చేసి పేద ప్రజల ఆరోగ్యంతో ఎలా చెలగాటమాడారో మీ అందరూ కూడా గమనించారు. కానీ రాజశేఖర రెడ్డి కొడుకైన జగనన్న తండ్రిని మించిన తనయుడిగా ఈరోజు వైద్య రంగంలో ఏ విధంగా పెను మార్పులు తీసుకొచ్చారు, అలాగే పేదవాడి ఆరోగ్యానికి మొదటి ప్రయారిటీ ఇచ్చి ఈరోజు ఏ విధంగా పిహెచ్సిలు కానీ, సిహెచ్సిలు కానీ, 100 బెడెడ్ హాస్పిటల్స్ కానీ కూడా ఈరోజు నెరవేరుస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నా. కాబట్టి లోకల్గా మీ మీద బ్యాడ్ లేకుండా చూసుకోండి, ప్రజల్లో ఉండండి, ప్రజలకి నేనిచ్చే సంక్షేమాన్ని లేదా వాళ్ళు కోరుకున్న అభివృద్ధిని నాకు తెలియజేసి చేయమని చెప్పడం జరిగింది. సో కంటిన్యూస్గా సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. అలా ఎవరైనా కొంతమందికి మిస్ అయ్యింది అంటే అది వారి పొరపాటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పొరపాటు కాదు అనేది ఈరోజు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అండ్ ఇంకోటి, ఈరోజు వాళ్ళకి వాళ్ళు కొంతమంది ఊహించేసుకొని సీట్లు రాలేదనేసి వాళ్ళు బాధపడితే దానికి మనం ఏం కూడా సమాధానం చెప్పలేం. ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా పిలిచి వాళ్ళతో 2-3 డిస్కషన్స్ అయిన తర్వాతే మార్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా బ్లంట్గా మార్పులు అనేది జరగట్లేదు. ఇంతవరకు ఎవరిని పిలవలేదు, పిలిస్తే చెప్తారు వాళ్ళే. మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ బంధువులు ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాదు. సో ఎవరినన్నా మార్చినా సాక్షిలో నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది కదా. సో అంత లోపలే ఎందుకు ఇంత టెన్షన్ మాకైతే అర్థం కాలేదు. ఎమ్మెల్యేలకు టెన్షన్ ఉండొచ్చు కానీ మీకెందుకు టెన్షనో నాకు అర్థం కాలేదు. అండ్ కొన్ని ఛానల్స్, పచ్చ ఛానల్స్ పనిగట్టుకొని వీళ్ళకి సీటు లేదు వాళ్ళకి సీటు లేదని వాడి ఆశని, వాడి కడుపు మంటని ఈరోజు ఒక స్టోరీల రూపంలో వేస్తున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, మీరు ఎంత కడుపు నొప్పితో ఎన్ని స్టోరీలు వేసినా మీ మాటను బట్టి జగన్మోహన్ రెడ్డి గారి సీటు ఇవ్వరు, మార్చరు. కాబట్టి నీ కడుపు మండకి నువ్వు మెడిసిన్ తీసుకుంటే అది తగ్గుతుంది తప్ప నువ్వు ఇలా చేయటం వల్ల ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. నన్న ఏం చేయాలని ఆశపడుతున్నావా? అదే అంటున్నాను కదా, చేసుంటే మీకు సాక్షిలో వస్తుంది. సో సాక్షిలో వచ్చింది అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నట్టు.
ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో ఎల్లో మీడియాలో వచ్చింది అంటే అది కడుపు మంటతో వచ్చింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఎవరికి ఎన్ని సీట్లో వాళ్ళకే తెలియట్లేదు. ఎంతవరకు సీట్లు పంచుకున్నది లేదు. అసలు మేనిఫెస్టో కంబైన్డ్ మేనిఫెస్టో అన్నారు. ఆ మేనిఫెస్టో ఏంటో తయారు చేసుకోవడానికి వాళ్ళకి సమయం లేదా లేకపోతే చేయడానికి ఐడియాలు రాలేదా నాకైతే తెలియలా. ఒక చోట నించోడానికే భయపడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్. ఇద్దరు రెండు చోట్ల నించోవాలనుకుంటున్నారు. సో ఎక్కడి నించోవాలా, ఎలా గెలవాలా, ఎవరికి ఎన్ని సీట్లు తెలియని వాళ్ళు మాకు సీటు ఉందా లేదా అని చెప్పి ప్రచారం చేస్తున్నారంటే ఇది జబర్దస్త్ని మించిన కామెడీగా ఉంది తప్ప మరొకటి లేదు.